ఈ చచ్చిపోయిన 8 మందిలో ఒక రెడ్డి ఉంటే ఊపుకున్నాయి అలాడ ఆ సొరంగంలో ఒక రెడ్డి శవం ఉంటే ఊపుకుంది రవిలంతా 56 రోజుల అందులో శవాలు ఊరుకపోయింది ఒక్కడు పత్తలేడు ఆ కోరెడ్డి వెంకరెడ్డి అని ఈ ఎస్ఎల్బిసి నా పుణ్యాన్ని అవుతుందని ఫస్ట్ పోయి పోటువల్ దిగి వచ్చిండు వాళ్ళ మంది చచ్చిపోయి రాగానే మళ్ళా టెంకలో పోతలేడుగా ఇప్పుడు పోయి కాలిఫోర్నియా కాడ ఉన్నాడా సారు కాలిఫోర్నియా కాడికి పోయిండు ఆయన మొత్తం పొద్దంతా సిచ్చాపుల్లే ఉంటుండట ఆడ ఇక ఇటు రేవంత్ రెడ్డి గారు బృందాన్ని వేసుకొని పోయింది ఇక్కడ జపాన్కు ఏం చేసిరా అంటే 1000 కోట్ల పెట్టుబడులట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నువ్వు గత దూరం ఎందుకు పోయినావా తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు ఒక చాయ్ పైసలు వారేస్తే 20,000 కోట్లు ఎన్ని కోట్లు అయితే మా దగ్గర మేము ఇద్దాం కదా గత దూరం ఎందుకు ఉరికి నువ్వు అడిగితే మేము ఇవ్వకపోదుమా ఇక నిన్న మొన్న వాళ్ళొక నైరాశ్యానికి వచ్చేసి రారే అమ్మ ఇక అయిపోయినట్టుందిరా మన పని బీసీలంతా గిన్ని కులాలు ఏమైనా కలిస్తే అనుకురా గిన్ని సంఘాలు కలిస్తే అనుకురా ఏడ చూసినా బీసీలంతా ఇలా చర్చకు వచ్చేసరికి ఇక లాభం లేదని ఇక ఒక ఆయన అంటాడు ఈ జిల్లా ఆయన్నే అన్న మరి మీరు తీసుకోగా మిగిలిన ఏం చేస్తారన్నా అని అడుగుతున్నాడు మీరు తీసుకోగా మిగిలిన ఏం చేస్తారంటున్నాడు మీ పిల్లల్ని చేసుకున్న మా వాళ్ళకి ఇస్తామని చెప్పినాడు అంటే వాళ్ళకు ఎంత ఆగమైతా ఉన్నారు చూడ్రి వాళ్ళకు సరే ఓ కార్యక్రమం మంచి కార్యక్రమం నాగర్ కర్నూలు నుంచి అంకురార్పణ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం నాగర్ కర్నూలులో ప్రారంభమై నాగర్ కర్నూలే కాదు ఈ రాష్ట్రం నలుమూలలకు చేరాలి ఈ బీసీ ఉద్యోగ సంఘాలు ఈ బీసీ ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలా ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టుకొని మనందరినీ రండయ్యా అని చెప్పి ఈడ వేదిక మీద కూర్చుండబెడితే ఇలా మనకు ఆ గౌరవం కాబట్టి ఈ ఉద్యోగ సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ ఉద్యోగ సంఘాల వెనకాల ఈ బీసీ సమాజం అంతా నిలబడి వాళ్ళ కోసం మనం ఉన్నామనేటువంటి మాటను చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఇక అసలు కార్యక్రమంలోకి వెళ్దాం సోదరులారా ఇవాళ నిన్ననే నేను ఒక లిస్టు బయట పెట్టిన 76 పేజీల లిస్టు బహుశా ఎవరైనా చూసి ఉంటారు ఇక్కడ చూసిరా 76 పేజీల లిస్టు బయట పెట్టిన ఇవాళ మళ్ళీ ఒక 3 పేజీల లిస్టు బయట పెట్టిన ఆ లిస్టు సంగతి ఏందో చాలా మంది ప్రజానీకానికి తెలిసింది ఇప్పటి వరకు వాళ్ళ గోత్రం నక్షత్రం వాళ్ళ పుట్టు పూర్వత్వాలు ఆ స్థాయిలో తీసినోడు ఎవడు లేడు నేనే తీసి బయట పెట్టాను మరి ఉద్యోగస్తులు ఏమడుగుతా ఉన్నాం మేము 42% రిజర్వేషను నీవు చెప్పిందే మేము కోరింది కాదు ఇంకా నీవు చెప్పినటువంటి రిజర్వేషన్నే మాది మాకు వచ్చిన తర్వాత నీ సావు నువ్వు సావు కానీ ఇలా మన సోదర కులాలైనటువంటి ఎస్సీలకు వర్గీకరణ చేస్తాం ఉద్యోగ నోటిఫికేషన్ పోతామని చెప్తా ఉంటే మరి బీసీలు ఏం చేస్తున్నారు బీసీలు ఏమన్నా చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారట ఈడ ఉన్నోళ్ళు ఒక మాట చెప్పండి 8 లక్షల ఆమ్దాన్ ఉన్నోడు పేదోడట 2 లక్షల ఆమ్దాన్ ఉన్నోడు బాగా బలిసినోడు అటనా ఈ చట్టాలు చేసుకొచ్చారు వీళ్ళంతా దొంగలు కలిసి ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎంత బాలసిన 8 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు ఉన్న రెడ్డి ఆయనకేమో జల్దీ ఉద్యోగం అన్నట 2 లక్షల రూపాయలు సంపాదించేవాడు బీసీలు 2 లక్షలు సంపాదిస్తుంది కదా ఇంకెందుకు అంటారు ఏం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాతాళ లోకంలోకి పాతి పెట్టే బాధ్యత 3
తీన్మార్ మల్లన్నగా మీ బిడ్డగా నేను తీసుకుంటా ఉన్న దాన్ని ఎట్టి పరిస్థితిలో మనుగడ సాగనివ్వం. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు ఏ నోటిఫికేషన్ కన్నా పోతే నీ కుర్చీ గుంజేస్తాం, నీ కుర్చీ గుంజేస్తాం. రేవంత్ రెడ్డి గారు నువ్వు 5 ఏళ్ల దాకుంటావు అనుకున్నాం, కానీ ఈ నోటిఫికేషన్ లేసి బీసీలకు అన్యాయం చేస్తే నీ పదవి కాలం ముగిసిపోయినట్టే. రేపో మాపో గుర్తుపెట్టుకో. సరే, పెద్దగా నాలెడ్జ్ లేకున్నా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసింది కదా అని సీఎం అనుకున్నాం. ఏం పెద్దగా ఏం లేదు, ఆయనకున్న నాలెడ్జ్ వేరే రంగంలో, అది ఆయనకు ఉన్నది పరిపాలనా రంగం లేదు అనుభవం ఆయనకున్న రంగం వేరే. మోసం, కుట్ర, నయవంచన ఈ రంగాలలో ఆయనకున్నది. ఆయన వ్యాలిడిటీ కూడా మనకు తెలుసు. చైనా వస్తువు ఎంత గ్యారంటీ ఉంటుందో ఆయన పరిపాలనకు అంతే గ్యారంటీ, అంతకంటే మిక్కిలేముండదు. కానీ నీకున్నటువంటి లలిత కళల్లోంచి బీసీలను మోసం చేసే విధంగా నువ్వు ఇలా మా కులగణన లెక్కలు తప్పు చేసి మా కులాల లెక్కలు ఇలా కొండారెడ్డిపల్లి నుంచి మన సోదరుడు వచ్చేది బాయ్ ఏడి లేవు. మీ ఊళ్ళో ఎవరి జనాభా ఎక్కువ ఉంటుందా? బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. మీ ఊళ్ళో బీసీల జనాభా ఎంత ఉంటుందని అందా చెప్పే. నువ్వు ఎంపీపీ కదా. 1300 బీసీలు ఉంటారు. రెడ్లు ఎంతమంది ఉంటారు? 400 రెడ్లు ఉంటారు. ఎవరు కావాలి సర్పంచ్ ఆడ? బీసీలే కావాలిగా. ఇక అది మనసులో పెట్టుకో మైకి. ఇక్కడ నల్లమల నుంచి వచ్చిన అంటాడు ముఖ్యమంత్రి. నల్లమల నుంచి వచ్చిన పులిని అంటాడు. మేమైతే బోన్ తయారే పెట్టినాము నీకు. క్రూరముగాన్ని ఏం చేస్తాం? బోన్లో బంధిస్తాం కదా. ఎక్కడి పులి, ఏం కథ? నీ లలిత కళలు తెలివందేవానికి, నువ్వు ఏం పని చేస్తావో తెలివందేవానికి. ఇలా బీసీ రిజర్వేషన్లను నువ్వు గిల్టీగా మోసం చేస్తా అంటే ఈ స్థాయిలో మా విమర్శలు ఉన్నాయి. ఒక ఆయన చిట్టు రాసి ఇచ్చిపోయాడు, మల్లన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను చంపుతారేమో అని ఉరియమో. నా నుంచి వాళ్ళని ఎవడన్నా కాపాడాలి, కానీ తీన్మార్ మల్లన్నకి ఏమవుతుందా? ఇలా తీన్మార్ మల్లన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. 60-70 ఏళ్ల నుంచి మన బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో బీసీలంతా ఒక్కచాటి మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాధ పట్టుకుంది పాపం. ఏందది? అమ్మ మరి బీసీ అంటుండే బీసీలను తయారు చేస్తుండగా మరి నేను కూడా 2-3 మైనపు బొమ్మలను తయారు చేసి పెట్టాలిగా. అటువంటి నన్ను పెట్టిండిగా 2-3 మైనపు బొమ్మలు. పాపం వాళ్ళకి నయానో భయానో ఇచ్చుకుంటా ఈ బీసీ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నంత వెళ్తే వాళ్ళంట జనం లేరా, మను లేరా, ఏడ్చేమని ఆగం ఆగం చెందర. బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం, బీసీ ప్రజలను మభ్యపెట్టడం కోసం వీళ్ళు చేసే కథ. మనం ఈ ఫంక్షన్ హాల్కే వెళ్ళంగానే ఏ పార్టీ, నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్, ఏది లేదు, లొటపేసు ఏది లేదు. మనకుంది ఒకటే బీసీ. మనం ఒక తల్లి పిల్లలం, మనమంతా ఒకే తరగతి పిల్లలం. గుర్తుపెట్టుకోండి. అయ్యో సప్పట్లు కొట్టొద్దా, చేతులు నొప్పు పెట్టయా? మనం బీసీలం కదనా.